మృత్యుంజయ మంత్రంతో ఆహుతిస్తాము. మహామృత్యుంజయ మంత్రం అంటారు కదా. మరి మృత్యువును జయిస్తామా, జయించగలుగుతామా, ఎప్పటికీ బతికి ఉండగలుగుతారా ఎవరైనా అని అనుమానం వస్తుంది. మృత్యుంజయం అంటే భగవంతుడు మానవుడికి విధించినటువంటి ఆయుష్ ఎంత సమయం, ఎంతకాలం బతకమని భగవంతుడు ఇచ్చాడు? 100. శతాయుర్వై పురుష, మనిషికి 100 ఏళ్ళ ఆయుష్ మినిమం. అది ఇంకా ప్రయత్నం చేసి మనం పద్ధతిగా బతికితే 300 ఏండ్లు అని చెప్తుంది వేదం. త్రయాయుషం జమదగ్నేహే కశ్యపస్య త్రయాయుషం. త్రయాయుషం అంటే మూడింతల వరకు మనం బతకొచ్చు. ఇంకా అంతకు మించి ఇంకో బతకొచ్చు. కానీ 1000 ఏండ్లు 10,000 ఏండ్లు ఎవరు బతకరు. ఈ శరీరము అందుకు సమర్థంగా లేదు. కాబట్టి పోనీ 100 ఏళ్ళైనా హాయిగా బతుకుతున్నారా, ఆరోగ్యంగా బతుకుతున్నారంటే అది లేదు. ఆరోగ్యం ఉంటే మానసిక ఆరోగ్యం ఉండదు, మానసికంగా బాగుంటే శరీరం సహకరించదు. కాబట్టి మనము ఆ మృత్యు భయము అనేది పోగొట్టుకోవాలి. మృత్యుంజయము అంటే మృత్యు భయాన్ని జయించడం అన్నమాట. అంతేగాని చావకుండా ఎప్పటికీ ఉండడం కాదు. మన లైఫ్ టైంను పెంచుకోగలుగుతాం, కానీ ఎప్పటికీ మాత్రం బ్రతికి ఎవరు లేరు, ఏ మహాపురుషుడు లేడు. కాబట్టి మనము మృత్యు భయాన్ని వదిలిపెట్టి ధైర్యంగా, సంతోషంగా, ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి. ఏడుపు మొహం పెట్టుకొని ఏదో ఇంట్లో దొంగలు పడ్డాడు అన్నట్టు. కొంతమంది మొహాలు అలాగే ఉంటాయి, కొందరు నవ్వు మొహాలు ఉంటాయి, నవ్వుతూనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు. అంటే ప్రత్యేకంగా నవ్వకపోయినా ముఖమే ఏమంటారు, లాఫింగ్ ఫేస్ అంటారు, అలా నవ్వు ముఖం ఉంటారు. కొందరేమో ఏడుపు మొహాలు ఉంటాయి. కనుక ఏడుపు మొహం ఉంటే కనుక మార్చేసుకొని సంతోషంగా ఉండాలి. సంతోషంగా మనం ఉండడమే కాకుండా నలుగురిని కూడా సంతోషంగా ఉంచాలి. అది మనిషి జన్మ కర్తవ్యం. భర్త సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే రోజు తాగుతాడు కాబట్టి సంతోషమైన. మరి భార్యకు సంతోషం లేదు ఎందుకంటే రోజు తాగొస్తున్నాడు ఈయనని. పిల్లలకు సంతోషం లేదు అంటే ఒకడు సంతోషంగా ఉంటే సరిపోదు, మనతో పాటు నలుగురు, మన కుటుంబ సభ్యులైనా కనీసము సంతృప్తిగా సంతోషంగా ఉన్నారా అనేది ఆలోచించుకోవాలి. అంత మాత్రం ఉన్న చాలు ఈ జన్మకు. ప్రపంచాన్ని మొత్తం ఉద్ధరించకపోయినా ఇంట్లో కుటుంబంతో సరిగ్గా ఉన్నాడు, మా నాన్న దేవుడు, మా అమ్మ దేవత, లేదా నా కొడుకు బుద్ధిమంతుడు అనిపించుకుంటే చాలు. మీకు మీరు అనుకున్నా చాలన్నమాట. మీరు అనుకుంటే లోకం కూడా అంటుంది. మన ఇంట్లోనే మనకు నచ్చలేదు అనుకోండి, ఈ లోకానికి ఎందుకు నచ్చుతుంది? కాబట్టి మనం బ్రతికినన్ని రోజులు కూడా సంతోషంతో బతకాలి. సంతుష్టుడి 3 జగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగు సుఖము, సంతోషి గాకుంట సంసార హేతువు, సంతసంబున ముక్తి సతియు గవియు అన్నారు. అంటే సంతోషంతో చివరికి ముక్తి, మోక్షం కూడా దొరుకుతుందట. ఉన్నా లేకున్నా ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి, ఏడవడు. రాముడు అడవికి పోమంటే ఎడవలేదు, పటాభిషేకం అంటే నవ్వలేదు, గంతులేయలేదు, అన్నిటికీ కూడా నిర్వికారంగా ఉన్నాడట. అలాగా మనం ఇప్పుడు ఆ మృత్యుంజయ మంత్రంతో 24 ఆహుతులు ఇస్తాము.